నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మరి మన ఫస్ట్ తెలుగు కరెంట్ అఫైర్స్ వీడియో నూతన సంవత్సరంలో మీకు ఆల్రెడీ ముందుగా మాట ఇచ్చినట్టు మరి ఆబ్జెక్టివ్ టెస్ట్లకు యూజ్ అయ్యేలాగా కరెంట్ అఫైర్స్ సిరీస్ నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరందరూ చూస్తున్నారని అనుకుంటున్నాను. అది ఆబ్జెక్టివ్ అంటే రిటన్ ఎగ్జామ్ లేకుండా ఓన్లీ బిట్స్ లాగా ఉండేటటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఆ కోర్స్ అనేటటువంటిది అలా రన్ అవుతుంది. మరి ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ ఈనాడు చేసేటటువంటి సార్కి కొంచెం పర్సనల్ కమిట్మెంట్స్ ఉండడం వల్ల సార్ కంటిన్యూ చేయలేకపోయారు. సో అందుకని కంటిన్యూటీ ఉండేలాగా ప్రయత్నించడం కోసం మరి ఆ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. రైట్, దాంతోపాటు మన కరెంట్ అఫైర్స్ మన యాజ్ యూజువల్గా మన హిందూ పేపర్ న్యూస్ అనాలిసిస్ ఇది మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. రైట్, సరే. మరి ఈరోజు కొటేషన్ ప్లేస్లో ఇక్కడ మీకు కనిపిస్తున్న బుక్ కనిపిస్తుందా? ఇదేమో ఒక నావెల్, ఇదేమో డైరీ. సో ఎంతమందికి మనలో డైరీ రాసే అలవాటు లేదా జర్నల్ అని కూడా పిలవచ్చు ఇప్పట్లో. అంటే రోజు రాయకపోయినా ఎప్పుడో ఒకసారి మనకి ఏదైనా రాయాలనిపించినప్పుడు రాసుకునేలాగా. సో జర్నల్ కానీ డైరీ కానీ మెయింటైన్ చేసుకోవడం చాలా మంచి హ్యాబిట్ అండి. కోర్స్ పక్కన వాళ్ళు చదువుకుంటే బాగానే ఉంటుంది, మన రూమ్మేట్స్ ఇంట్లో వాళ్ళు చదువుతూ ఉంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఎనీవే, సో మనం రాయడం అనేటటువంటిది ప్రాక్టీస్ చేసుకుంటే, అంటే డైలీ అంటే ఆ రోజు పొద్దున్న లేచి ఇదిగో 7:30కి ఈ క్లాస్ అటెండ్ అయ్యాను, ఇవన్నీ రాసుకోవాల్సిన అక్కర్లేదు. ఆ రోజుటికి సంబంధించి మీ ఐడియా ఏదో ఒకటి ఉంటుంది, మీ థీమ్, మీ ఎమోషన్, ఏదైనా మీకు ఈ ఒక ఐడియా అనేటటువంటిది ఏదో ఒక రోజు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మనకి ఇంకా పడుకునే ముందు కనుక ఇవాళ నాకు ఇలా ఉంది అన్నట్టుగా మనం రాసుకొని పడుకోగలిగితే చాలా చాలా బాగుంటుందండి. మనకి కన్ఫ్యూజన్స్ ఇవన్నీ పోతూ ఉంటాయి స్లోగా. అసలు మనం ఎలా ముందుకెళ్తున్నాం ఏంటి ఇవన్నీ తెలుస్తూ ఉంటుంది. రైట్, సో వీలైతే రాయడానికి ప్రయత్నించండి. ఏవో పెద్ద పెద్ద బుక్కులు కొని రాయాల్సిన అక్కర్లేదు, నార్మల్ చిన్న నోట్స్ పెట్టుకునైనా మనం రాయొచ్చు. ఆ రోజు అసలు మీరేం నేర్చుకున్నారు సబ్జెక్ట్ కాదు, ఆ రోజు నుంచి మనము లెట్సే ఇవాళ ఇలా జరిగింది ఇట్లా ఓవరాల్గా దానికి సంబంధించిన ఒక 5-6 లైన్లు అయినా సరే అలా రాసుకోవడానికి ప్రయత్నించండి. కొత్త హ్యాబిట్స్, కొత్త బుక్స్ ఏమన్నా చదవడానికి ప్రయత్నించండి. రైట్, నేను ఇదిగో ఈ బుక్ మొదలుపెట్టానండి. సో మేబీ అది అయిపోయిన తర్వాత దాని గురించి దాంట్లోంచి అప్పుడప్పుడు మన క్లాసుల్లో వస్తూ ఉంటాయి. మన క్లాసులో మనకి యూస్ఫుల్ విషయాలు చెప్తూ ఉంటాను. ఇది నేను స్టార్ట్ చేస్తున్నటువంటి నేను మొన్న డైరీ అనమాట. రైట్, మరి మీరు కూడా ఏదో ఒకటి రాస్తూ ఉంటే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. హ్యాపీ న్యూ ఇయర్. స్టార్ట్ చేసేద్దామా? మరి వాళ్ళకి మన సెషన్లో ఒక చిన్న మార్పు తీసుకొని వచ్చాం, అదేంటో ఇప్పుడు చూద్దాం. రైట్, మనం ఇన్ని రోజులు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎండ్లో ఇచ్చి వాటికి మిమ్మల్ని ఆన్సర్ రాయమని చెప్పేవాళ్ళం. దాంతో మనకు ఓన్లీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్సే కవర్ అవుతున్నాయి, కానీ మిగిలిన సబ్జెక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కవర్ అవ్వట్లేదు కదా. అది చాలామంది ఇప్పటికే నన్ను అడుగున్నారు. సో అందుకోసం అని చెప్పేసి దానికి సొల్యూషన్గా మనం రోజుకు ఒక 4 యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని మనం ఇవాళ నేను క్వశ్చన్స్ ఇస్తాను, రేపు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లా మనం నెక్స్ట్ 6 monthsలో మనకి June 26th రోజు ఎగ్జామ్ ఉంది. ఆ రోజులోపు చాలా వరకు మోస్ట్లీ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్ మీద మనం కవర్ అవ్వచ్చు. మరి మిగిలిన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉందండి, ఇదే క్వశ్చన్ని మనకి Group 1లోనూ అడగచ్చు కదా. అంటే క్వశ్చన్స్ ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్లోనూ డైనమిక్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఈపీఎఫ్ఓ ప్రిపేర్ అవుతున్నారు, యూపీఎస్సీ పేపర్ రిలవెంట్, సిఏపిఎఫ్ ప్రిపేర్ అవుతున్నారు, ఇలా అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అని ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ రోజుకి 4 ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అయితే లాస్ట్ టైం మిషన్ భగీరథ స్టార్ట్ చేసేటప్పుడు మన స్టూడెంట్ ఒక సజెషన్ ఇచ్చారు, ఈ నేమ్ పెడదాం మేడం, నెక్స్ట్ ఏదైనా ప్రోగ్రామ్ లాంచ్ చేస్తే ఈ నేమ్ పెడదాము అన్నారు. ఆ రోజు బాగా అనిపించింది, మర్చిపోయానండి ఆ పేరు ఏంటి అని. ఆ స్టూడెంట్ పేరు కూడా మర్చిపోయాను. సో ఒకసారి మళ్ళీ కమెంట్లో పెట్టండి, మనం దాన్ని ఒక హెడ్డింగ్గా పెట్టుకొని నెక్స్ట్ వచ్చే 6 monthsలో ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చేద్దాం. మరి ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఫస్ట్ 2 ప్రీవియస్ క్వశ్చన్స్, ఇవి ఇంకొక 2. ఈ 4 క్వశ్చన్స్కి చదివి కమెంట్స్లో ఆన్సర్ ఇవ్వండి. రేపు మనం వీటిని డిస్కస్ చేద్దాం.
మరి లాస్ట్ వీడియోలో మనం రెండు క్వశ్చన్స్ ఇచ్చున్నామండి కరెంట్ అఫైర్స్ నుంచి, వాటిని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి బయోఫ్యూయల్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, బయోఫ్యూయల్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అన్న దగ్గర కొంతమంది కన్ఫ్యూజన్ అయ్యారు అన్నది అర్థమైంది. అక్కడ ఇది చిన్న క్లారిటీ చెప్తాను చూడండి. ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది ఫార్మర్స్ యొక్క ఇన్కమ్? బయోఫ్యూయల్స్ అంటే మనకి ఫుడ్ క్రాప్స్, షుగర్ కేన్ వీటి ద్వారా తయారు చేస్తారు కాబట్టి ఫార్మర్స్కి అడిషనల్గా ఇన్కమ్ వస్తుంది, మంచి ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఫార్మర్స్ ఇన్కమ్ పెరుగుతుందని. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గుతుంది. ఎందుకని? ఇవి మనకి పెట్రోల్, డీజిల్ ఇవి రిలీజ్ చేసినంత ఎక్కువగా పొల్యూషన్ని రిలీజ్ చేయవు కాబట్టి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గుతుంది. సో ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఫారిన్ కరెన్సీలో మనం విదేశాలకు చెల్లించేటటువంటి బర్డెన్ తగ్గుతుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ బర్డెన్ తగ్గుతుంది. గ్రౌండ్ వాటర్ టేబుల్, గ్రౌండ్ వాటర్ టేబుల్కి బయోఫ్యూయల్కి డైరెక్ట్ లింక్ అనేటటువంటిది లేదు. చూడండి, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ గురించి చెప్పట్లేదండి మనం. గ్రౌండ్ వాటర్ టేబుల్ అంటే భూగర్భ నిలువలు పెరుగుతాయి, దీన్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది అన్నారు. దానికి డైరెక్ట్ రిలేషన్ లేదు కదా, సో అందుకని తీసేయాలి. రైట్. సో 1, 2, 3 అనేది ఆన్సర్ కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి నిల్వలు, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏ విధంగా పెరుగుతాయి? దీనివల్ల బయోఫ్యూయల్స్లో పెరుగుతాయా? లేదు. సరే, రెండోది చూడండి. ఏది ఇండిజినస్ డిఫెన్స్ ప్లాట్ఫామ్ కాదో చెప్పండి అంటున్నారు. ఎల్సిఏ తేజస్ ఇండిజినస్సేనా? ఎస్. ఐఎన్ఎస్ అరిహంత్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్? ఎస్ ఇండిజినస్. నాగ్ యాంటీ ట్యాంక్ మిజైల్? ఎస్. ఇది మన యొక్క ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పార్ట్ అనమాట. సి కూడా కరెక్టే. డి వచ్చేది తప్పు. అపాచీ హెలికాప్టర్స్ అనేటటువంటిది మనం యుఎస్ఏ నుంచి పర్చేస్ చేస్తున్నాం, ఇండిజినస్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుందండి? డి అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. రేపటి నుంచి మనము ఇనీషియల్గా 4 క్వశ్చన్స్ ఇస్తున్నామా ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి, వాటిని డిస్కస్ చేస్తామన్నమాట. సో మరి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎలా చేద్దాం దాని గురించి ఇంకా నేను ఆలోచిస్తున్నాను. దానికి త్వరలోనే మనం ఏదైనా ఆల్టర్నేటివ్ చూద్దాం. ప్రతిరోజు అవి 4 క్వశ్చన్స్ ఇవి 2 అంటే కష్టం కాబట్టి ఏదైనా ఆల్టర్నేటివ్ మనం ఆలోచించాలి. మెయిన్స్ క్వశ్చన్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతుందండి. మెయిన్స్ క్వశ్చన్ మాత్రం ఎండ్లో మన ఎవ్రీడే మనం ఇస్తాం కదా, అలాగే ఉంటుంది. దానికి మీరు ఆన్సర్ రాయొచ్చు. ఇవాళ మనం ఫస్ట్ అండ్ సెకండ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడబోతున్నాం. మరి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి వ్యాక్సిన్ అనేటటువంటిది క్లోజ్ టు ది అప్రూవల్. DCGI డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది వ్యాక్సిన్ అప్రూవల్ చాలా దగ్గరలో ఉంది. ఇది నిన్నిచ్చిన ఆర్టికల్. మరి వాళ్ళ ఆర్టికల్లో DCGI యొక్క ఎక్స్పర్ట్ కమిటీ అనేటటువంటిది కోవిషీల్డ్ అనేటటువంటి వ్యాక్సిన్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. చూసారా, నిన్నటికి వాళ్ళకి ఆ డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంది. కోవిషీల్డ్ అనేటటువంటి వ్యాక్సిన్ ఎవరు తయారు చేసినటువంటిదండి? SII సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి తయారు చేశారు. ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసినటువంటి వ్యాక్సిన్ కాదు. ఆస్ట్రాజెనెకా అనే కంపెనీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ వేరే ఉంది. కోవిషీల్డ్ అనేటటువంటిది దాంతో పోలిస్తే కొంత డిఫరెంట్ అని మనకి తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. మనకి ఇప్పటి వరకు తయారైనటువంటి ప్రపంచవ్యాప్తంగా తయారైనటువంటి వ్యాక్సిన్స్ అన్నిట్లోనూ 2 డోసెస్ ఇవ్వాలి. 2 డోసెస్ అంటే ఫస్ట్ ఒక డోస్ ఇచ్చేసి ఆ తర్వాత సెకండ్ డోస్ కొన్ని వీక్స్కి కొన్ని డేస్కి సెకండ్ డోస్ అనేటటువంటిది ఇవ్వాలి. అప్పుడే ఎఫెక్టివ్గా ఉంటుంది వ్యాక్సిన్ అన్నటువంటిది మనకి అన్ని ట్రయల్స్లో వీటన్నిటిలోనూ తెలిసినటువంటి విషయం అన్నమాట. సరే, ఇంతకీ మనం ఇవన్నీ లాస్ట్ కొన్ని రోజులుగా నేర్చుకుంటూ ఉన్నవే. కొత్త స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి బ్రీఫ్గా ఇవి ఒక్కటి చెప్తాను చూడండి. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఇండియాలో డ్రగ్స్కి, వ్యాక్సిన్స్కి వీటన్నిటికీ రెగ్యులేటరీ అప్రూవల్ అనేటటువంటిది ఇస్తుంది. ప్రతి వ్యాక్సిన్కి సంబంధించి వాళ్ళు మాకు దీనికి అప్రూవల్ కావాలి అన్నప్పుడు ఒక కమిటీని, ఎక్స్పర్ట్ కమిటీని నియమిస్తుంది. ఆ ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి ఆ వ్యాక్సిన్ని, దానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ అంటాం, దాన్నంతా క్షుణ్ణంగా పరిశీలించి ఎస్ దీనికి మరి అప్రూవల్ ఇవ్వచ్చు అని చెప్తే అప్పుడు ఫైనల్గా అప్రూవల్ అనేటటువంటిది వస్తుందన్నమాట. ఆ విధంగా ఈ మన కోవిషీల్డ్ అనేటటువంటిది ఫస్ట్ వ్యాక్సిన్ ఇండియాలో మరి యూజ్ చేయడానికి ఫస్ట్ అప్రూవ్ చేయబడినటువంటి వ్యాక్సిన్ ఏది అంటే కోవిషీల్డ్. దాంతోపాటు భారత్ బయోటెక్ అనేటటువంటిది కూడా ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది. కోవాక్సిన్ ఇవన్నీ కూడా మనకి రాబోతున్నాయి. నెక్స్ట్ నాకు తెలిసి మనం ఈ నెక్స్ట్ వీక్లోనే ఇవన్నీ చూడబోతున్నాం అన్నమాట. ఏదేమైతేనేమి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫస్ట్ డ్రగ్కి అప్రూవల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇంకా అడిషనల్ డేటా కూడా ఇవ్వండి, అప్రూవల్ అయితే ఇచ్చారు, అడిషనల్ డేటా కూడా సబ్మిట్ చేయండి అన్నారు.
మరి ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ అమ్మాలి అంటే మళ్ళీ దానికి సపరేట్గా డీసీజీఏ పర్మిషన్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్గా అది అప్రూవల్ చేయబడినప్పటికీ ఇండియాలో ఉన్నటువంటి రెగ్యులేటర్ మళ్ళీ అప్రూవల్ అనేటటువంటిది ఇవ్వాలి. ప్రతి కంట్రీలోనూ అప్రూవల్ ఇవ్వాలి. ఎందుకంటే వ్యాక్సిన్ అనేటటువంటిది వ్యాక్సిన్ యొక్క సేఫ్టీ ఇంపార్టెంట్, వ్యాక్సిన్ యొక్క ఎఫిషియన్సీ ఇంపార్టెంట్. ఎఫిషియన్సీకి సంబంధించినట్టుగా వాళ్ళు సైంటిఫిక్ డేటాని ప్రజెంట్ చేస్తారు, సేఫ్టీకి సంబంధించిన డేటాని కూడా ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. మరి దీని రిలేటెడ్గా వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పదము ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, మెయిన్స్కి ఇంపార్టెంట్. దాని పేరే వ్యాక్సిన్ హెజిటెన్సీ. వ్యాక్సిన్ హెజిటెన్సీ అంటే ఏంటి? టీకా అంటాం తెలుగులో వ్యాక్సిన్ని. సో అంటే ఇప్పుడు చాలామంది, నేనే డైరెక్ట్గా విన్నాను, వ్యాక్సిన్ తీసుకుంటే మరి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయంట, అవి ఇవి అని చెప్పేసి మనకి కమ్యూనిటీలో చాలా రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. అలాంటప్పుడు అందరు రెడీగా ఉంటారా వ్యాక్సిన్ యాక్సెప్ట్ చేయడానికి? ఉండరు. సో దాన్నే హెజిటెంట్ అంటే సంకోచము అని అంటాం, సంకోచిస్తాం అది తీసుకోవాలంటే. సో అలాంటిదన్నమాట. గవర్నమెంట్ మరి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనేటటువంటిది ఈ వ్యాక్సిన్ హెజిటెన్సీని తీసివేయడం కోసం ఏ విధమైన స్ట్రాటజీని ఫాలో అవ్వాలనుకుంటుంది? ఇది ఎథిక్స్లో ఇంపార్టెంట్ అండి. చూడండి, సెలబ్రిటీస్ మరియు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళని ఉపయోగించి వాళ్ళ ద్వారా ప్రచారం చేయడానికి, కమ్యూనిటీ గ్రూప్స్ని మరియు అన్ని రకాల మీడియా, సోషల్ మీడియా, హోర్డింగ్స్, వాల్ పెయింటింగ్స్, వాల్ పోస్టర్స్, ఇలా అన్ని రకాల ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని వ్యాక్సిన్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ని ప్రొవైడ్ చేసి వ్యాక్సిన్ యొక్క యూజ్ని పెంచాలి, వ్యాక్సిన్ యొక్క హెజిటెన్సీని తీసేయాలి అన్నట్టుగా క్యాంపెయిన్స్ స్టార్ట్ చేయబోతుంది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అన్నట్టుగా చెప్తున్నారనమాట. వ్యాక్సిన్ హెజిటెన్సీ అంటే మీనింగ్ చూడండి, కన్సర్న్స్ అనేటటువంటి ఉంటాయి మనకి, లేదా మన చిల్డ్రన్కి వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం ఆలోచిస్తాం అనమాట. దీనివల్ల ఏమవుతుంది? ఆ వైరల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవి వ్యాక్సిన్ ద్వారా ప్రివెంటబుల్ అవ్వచ్చు, కానీ మనం వ్యాక్సిన్స్ తీసుకోకపోవడం వల్ల ఆ డిసీజెస్ పెరుగుతూ ఉంటాయన్నమాట. అది ఎందుకు జరుగుతుంది? నమ్మకం లేకపోవడం అనేది ఒక ఇంపార్టెంట్ రీజన్. ఇది తీసుకుంటే ఏమవుతుందో అన్న అనుమానాలు ఉండడము, అటు క్లారిటీ లేకపోవడము, ఇటు అవేర్నెస్ లేకపోవడము, వీటన్నిటి ద్వారాను ఎస్పెషలీ మనకి సోషల్ మీడియా ద్వారా అండి వెరీ ఇంపార్టెంట్. ఇది ఫేక్ న్యూస్ అనే పదం మనం చాలాసార్లు వినే ఉంటాం. సో ఈ ఫేక్ న్యూస్ ద్వారాను మరియు గవర్నమెంట్ అనేటటువంటిది ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయకుండా కొన్ని కేసెస్ వచ్చాయి, వాటిని దాచిపెట్టడము, ఇలాగ ట్రాన్స్పరెన్సీ లేకుండా ఉండడము, ఫేక్ న్యూస్ అనేటటువంటిది స్ప్రెడ్ చేయడము, ఇలాంటి వీటన్నిటి వల్ల వ్యాక్సిన్ హెజిటెన్సీ అనేటువంటి పెరుగుతుంది. దాన్ని అడ్డుకోవడానికి ఈ 3 రకాలైనటువంటి క్యాంపెయిన్స్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తీసుకొని రాబోతున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. దీన్ని అడ్రస్ చేస్తేనే వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ని మనము త్వరగా కమ్యూనిటీ నుంచి తీసేయచ్చు. ఇది మనకి ఒక 10 మార్క్స్ క్వశ్చన్గా మెయిన్స్లో అడగచ్చండి. ఇది నేను ఇవాళ మెయిన్స్ క్వశ్చన్గా ఇవ్వబోతున్నాను, జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించినటువంటిది కోర్ సెక్టార్ అంటున్నా, ఇంపార్టెంట్ అండ్ కోర్ సెక్టార్కి సంబంధించినటువంటి గ్రోత్ అనేది 2.5% తగ్గిపోయింది, ష్రింక్స్ అని చెప్తున్నారు నవంబర్ మంత్లో అని చెప్తున్నారు. ఆబ్వియస్లీ ఎకనామిక్ యాక్టివిటీ తక్కువగా ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ యాక్టివిటీ, కోర్ సెక్టార్ అంటే సింపుల్గా ఇండస్ట్రీస్లో ఇంపార్టెంట్గా ఉన్నటువంటి 8 రకాల ఇండస్ట్రీస్ని కలిపి, ఇండస్ట్రీస్లో రకరకాలు ఉంటాయి కదా, వాటిలో 8 బేసిక్ లేదా 8 కోర్ ఇండస్ట్రీస్ని కలిపి మనము 8 ఇండస్ట్రీస్ని ఇంపార్టెంట్ వాటన్నిటిని కలిపి కోర్ ఇండస్ట్రీ అంటున్నామన్నమాట. వాటి యొక్క గ్రోత్ రేట్ అనేటటువంటిది నవంబర్లో తగ్గిపోయింది అన్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా ఎకనామిక్ యాక్టివిటీ అనేది ష్రింక్ అవ్వడం వల్ల ఇండస్ట్రియల్ యాక్టివిటీ కూడా ష్రింక్ అయింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం నేర్చుకోవాలి? ఇది ఎన్నోసార్లు ప్రిలిమ్స్లో అడుగున్నారండి, యూపీఎస్సీలో అడిగారు, గ్రూప్స్ ఎగ్జామ్ గ్రూప్ 1లోనూ అడుగున్నారు. కోర్ సెక్టార్లో ఉన్నటువంటి 8 రంగాలు ఏంటి? ఇదొక క్వశ్చన్. ఈ 8 రంగాల్లో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఉంది? ఇదొక క్వశ్చన్గా చాలాసార్లు అడుగున్నారు. ఒకసారి చూడండి, ఎలక్ట్రిసిటీ, స్టీల్, రిఫైనరీ ప్రోడక్ట్స్, క్రూడ్ ఆయిల్, కోల్, సిమెంట్, న్యాచురల్ గ్యాస్, ఫర్టిలైజర్స్, ఇవి 8 కోర్ ఇండస్ట్రీస్. వాటన్నిటిలోనూ ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉంది అంటే ఫస్ట్ ఉండేది రిఫైనరీ ప్రోడక్ట్స్, ఆ తర్వాత ఎక్కువ వెయిటేజ్ ఉండేటటువంటిది ఎలక్ట్రిసిటీ. ఇలాగ ఫస్ట్ 3 గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. ఇలాగ మనకి ప్రిలిమ్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్లో అడుగున్నారు. మనం నెక్స్ట్ వచ్చేటటువంటి మంత్స్లో ఎకానమీ గురించి చదువుకున్నప్పుడు వీటి గురించి చూడబోతున్నాం. మరి కోర్ సెక్టార్, ఓవరాల్ ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క అవుట్పుట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉన్నటువంటి ఇండెక్స్ని ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని మనం పిలుస్తామన్నమాట. దానికి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉండేటటువంటి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, NSO అనేటటువంటిది నోడల్ ఏజెన్సీగా ఉంటుంది.
నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించినటువంటిది. అగ్రికల్చర్, మన ఫార్మర్స్ ప్రొటెస్ట్లు అనేటటువంటివి చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఇక్కడ. ఎందుకంటే అండి, మనం ఆల్రెడీ అగ్రికల్చరల్ చట్టాలకు సంబంధించి ఒక సపరేట్ వీడియో చేశాము. అది మీలో చాలామంది చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే మన ఛానల్లో ఉంది. అగ్రికల్చరల్ చట్టాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి, అవన్నీ చూసాం. మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సొల్యూషన్ ఏం చెప్తున్నారంటే, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎప్పుడైనా సరే రిఫార్మ్స్, అగ్రికల్చరల్ రిఫార్మ్స్ కానీ, సోషల్ రిఫార్మ్స్ కానీ, ఎకనామిక్ రిఫార్మ్స్ కానీ, ఏవైనా సరే గవర్నమెంట్ అనేది రిఫార్మ్స్ తీసుకొని రావడం మంచిదే. కానీ ఆ రిఫార్మ్స్ తీసుకొని వచ్చినప్పుడు అందరినీ కూడా కన్సల్ట్ చేయాలి. అంటే ఈ బిల్లులను ప్రవేశపెట్టి మరి చట్టాలుగా మారకముందే ఫార్మర్స్ని కన్సల్ట్ చేసుంటే, ఫార్మర్స్ కానీ, ఫార్మర్ గ్రూప్స్ కానీ, అన్ని పొలిటికల్ పార్టీస్లో కన్సల్టేషన్ జరుపుంటే డిలే అవుతుందండి. ఖచ్చితంగా డిలే అనేది ఉండేది. కానీ ఇంత ప్రొటెస్ట్లు ఇవి ఉండేవి కాదు కదా. మనము ఒక్కళ్ళమే వెళ్తే ఫాస్ట్గా వెళ్ళొచ్చు, అందరం కలిసి వెళ్తే చాలా దూరం వెళ్ళొచ్చు. ఈ కొటేషన్ మీరు చూసే ఉంటారు. మనం ఒక్కళ్ళమే టగటగా పరిగెడుతున్నాం, ఫాస్ట్గా వెళ్ళొచ్చు. అందరితో కలిసి వెళ్తే కొంచెం లేట్ అవుతుంది, కానీ ఎక్కువ దూరం ప్రయాణించగలము. అలాగే రిఫార్మ్స్లో కూడా అంతే. ఫార్మర్స్ని, పొలిటికల్ పార్టీస్ని, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ లేదా ఎన్జిఓస్ని అందరినీ కన్సల్ట్ చేసి కనుక రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసుంటే ఇటువంటి ఇబ్బంది వచ్చేది కాదు. ఆల్రెడీ మనకి కొన్ని కమిటీస్ వేశారండి అగ్రికల్చరల్ రిఫార్మ్స్ మీద. వాటిలో ఇంపార్టెంట్ కమిటీ 2004లో వేసినటువంటి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ. ఆ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ వీళ్ళ రికమెండేషన్స్ని దృష్టిలో పెట్టుకుని కన్సల్టేషన్స్ కనుక జరిపి ఈ రిఫార్మ్స్ తీసుకొని వచ్చుంటే ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. సో వెరీ ఇంపార్టెంట్. కన్సల్టేషన్స్ అనేటటువంటిది ఒక డెమోక్రసీలో ఇంపార్టెంట్ పార్ట్గా మనం పరిగణించాలి. ఒక వేస్ట్ ఆఫ్ టైంగా పరిగణించకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరి యొక్క వ్యూస్ కూడా ఇంపార్టెంట్, అంతేనా కాదా? నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్, హెల్త్ రిలేటెడ్ ఆర్టికల్ అండి. జనరల్గా రాశారు. సో ఏ విధంగా పాండమిక్ అనేటటువంటిది మన లైఫ్ మీద ఇంపాక్ట్ చూపించింది అన్న దాని గురించి రాశారనమాట. ఇండివిజువల్గా ఇక్కడ చెప్తున్నటువంటి దాన్ని మొత్తాన్ని కలిపి ఒక పదంలో చెప్పాలి అంటే WHO ఒక ఇంపార్టెంట్ పదాన్ని వాడుతుందండి. అది వన్ హెల్త్ అని అంటాం. వన్ హెల్త్ అంటే ఒక ఇండివిజువల్, ఒక ఆర్గానిజం, మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్, ఇవన్నీ ఇంటర్లింక్డ్. అంటే మనము ఒక మనిషిగా, మన చుట్టూ ఉండేటటువంటి యానిమల్స్ కానీ, ఆర్గానిజమ్స్ కానీ, ఏవైనా సరే, మన ఎన్విరాన్మెంట్, అందరూ అందరితోనూ మరి ఇంటరాక్ట్ అనేటటువంటిది అవుతారు. మనం ఎప్పుడైతే మన డెవలప్మెంట్ని అందరికీ సెట్ అయ్యే విధంగా, అటు మరి ఫారెస్ట్ రీజన్, వైల్డ్ యానిమల్స్ అన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి డెవలప్మెంట్కి. అదేవిధంగా మన ఓవరాల్ పొల్యూషన్ తక్కువ ఉండేలాగా ఎన్విరాన్మెంట్ని, ఇండివిజువల్ డెవలప్మెంట్ని, మరి మన చుట్టూ ఉండేటటువంటి వైల్డ్ లైఫ్ని అన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఏ డెవలప్మెంట్ పాలసీ అయినా, దాంట్లో హెల్త్ అయినా సరే. సో వన్ హెల్త్ పాలసీ అంటే మనం హెల్దీగా ఉండడమే కాదు, మన ఎన్విరాన్మెంట్ హెల్దీగా ఉండాలి. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ద్వారానే ఒక వ్యక్తి హెల్దీగా ఉండగలరు. ఈ కోవిడ్ టైంలో మరి ఇండివిజువల్స్లో మార్పులు వచ్చాయి, ఇలాంటివన్నీ ఇక్కడ చెప్పారు. బట్ ఒకే సెంటెన్స్లో మనం చెప్పాలి ఈ ఆర్టికల్ యొక్క జిస్ట్ అంటే వన్ హెల్త్ పాలసీని మనం పాటించాలి. మనలో ఎంతోమందిలో మార్పులు వచ్చాయి. నెక్స్ట్ వచ్చే రోజుల్లో ఇంకా ప్రాబ్లమ్స్ రావచ్చు మనం చూసిన దానికంటే కూడా. కానీ మనలో ఆ రెసిలియన్స్, తట్టుకొని నిలబడగలిగేటటువంటి ఆ స్థాయి అనేటటువంటిది పెరిగింది. జనరల్గా మన వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్స్ కొంత ఫిలసాఫికల్గా ఉంటాయి. ఎస్సేస్ ఇవి రాయడానికి కొంచెం యూజ్ అవుతాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇది చూసుకోవచ్చండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సోషల్ జస్టిస్ కింద చదువుకుంటాం. దీంట్లో స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అనేటటువంటిది ఇంటర్ ఫెయిత్ కపుల్స్ని ప్రొటెక్ట్ చేయలేకపోతుందా? సో దానికి సంబంధించినటువంటి డిబేట్ అనమాట దీని కింద అసలు స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ డిబేట్ అనేటటువంటిది? ఎప్పుడో ఈ చట్టం పాస్ చేసి ఎన్నో సంవత్సరాలు అవుతూ ఉంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇంతకీ అంటే, అసలు చూడండి, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అనేటటువంటిది ఒరిజినల్గా 1872లో ఎనాక్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారు 1900స్లో ఇట్లా. కానీ ఆ టైంలోనే అది పాస్ చేశారు. అసలు అదేంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే, మనకి రీసెంట్గా మీరు చూసే ఉంటారు, కొంతమంది ఎమినెంట్ బ్యూరోక్రాట్స్ అందరూ యూపీ యొక్క, ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్కి ఒక లెటర్ రాయడం జరిగింది. ఏమని? ఇదిగో యాంటీ కన్వర్షన్ చట్టము అని చెప్పేసి మీరు ఒకటి తీసుకొని వచ్చారు కదా, ఈ యాంటీ కన్వర్షన్ చట్టం అనేటటువంటిది ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్కి ఎగెనిస్ట్గా ఉంది. అంటే దాన్ని యూజ్ కంటే దాని యొక్క మిస్యూజే ఎక్కువగా ఉంది. ఆర్డినెన్స్ ద్వారా మీరు ఏదైతే తీసుకొని వచ్చారో
దాన్ని వెనక్కి తీసుకోండి అన్నట్టుగా వీళ్ళందరూ లేఖ రాయడం జరిగింది. ఆ కంటెక్స్లో అసలు ఇంకొక స్పెషల్గా చట్టం ఎందుకు, ఆల్రెడీ మనకి ఉంది కదా ఇలాగా స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఇలాంటిది ఉంది కదా, సో అసలు ఇది ఎందుకు మరి ఫెయిల్ అయింది, ఇవి తెలుసుకుందాం. ఇదిగో ఈ ఆర్టికల్లో కూడా ఈ ఆర్డినెన్స్ అనేటటువంటిది ఇల్ కన్సీవ్డ్ ఓవర్ బోర్డ్ అండ్ వేగ్, వీటన్నిటి వల్ల ఆర్టికల్ 21 అంటే ఎవ్రీ ఇండివిజువల్కి లైఫ్ అండ్ లిబర్టీ అనేటటువంటిది ఉండాలి. మరి తనకు నచ్చిన రీతిలో తను జీవించగలిగేటటువంటి హక్కు అనేటటువంటిది ఉండాలి. మ్యారేజ్ అనేటటువంటిది సివిల్ ఇష్యూ, అది పర్సనల్ ఇష్యూలో ఒక ఇండివిజువల్ తన డెసిషన్ తన బెటర్ మెంటల్ హెల్త్ పొజిషన్లో ఉన్నప్పుడు తన ఇండివిజువల్ డెసిషన్ తను తీసుకునేగలిగేటటువంటి కెపాసిటీలో ఉంటారనమాట. అలాంటి కంటెక్స్లో పర్సనల్ ఇష్యూస్లో మరి ఎంతవరకు చట్టాలు అనేటటువంటివి తీసుకొని రావచ్చు. అసలు ఇవంతా ఎందుకు కన్వర్షన్స్, అసలు అందరికీ ఒక్కొక్క చట్టాలు ఇలాగ ఎందుకండి, ఒకేసారి యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటిది తీసుకొని వస్తే అయిపోద్ది కదా అని అది ఇంకొక ఆర్గ్యుమెంట్. అసలు ఏంటి ఇవన్నీ ఏంటి, ఈ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అంటే ఏంటి, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, ఈ ఆర్డినెన్స్ ఉంటే ఏమవుతుంది, ఇవన్నీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి మనకి. వాటన్నిటినీ కలిపి ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఫస్ట్ అసలు మనం హిస్టరీ చదువుంటే, మోడర్న్ ఇండియా హిస్టరీ చదువుంటే మనకి బ్రహ్మ సమాజ్, రాజా రామ్మోహన్ రాయ్, కేసీ సేన్, కేశవ్ చంద్ర సేన్ అంటాం. సో వీళ్ళందరూ కూడా ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేశారు. అటువంటి టైంలో మనకి స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అనేటటువంటిది ఎనాక్ట్ చేయడం జరిగింది. ఇది 1872లోనే వచ్చింది. ఆ టైంలో ఏంటి, మామూలుగా మనకి హిందూ మ్యారేజ్ చేసుకుంటే హిందూ చట్టాల ప్రకారం రిజిస్టర్ అవుతుంది. అలాగే ముస్లిం చేసుకుంటే షరియా లా ప్రకారం, అలాగా ఏ రిలీజన్కి సంబంధించి ఆ రిలీజన్కి సపరేట్ చట్టాలు అనేటటువంటివి, సపరేట్ కోడ్స్ అనేటటువంటివి ఉండేవి. మరి ఆ టైంలో ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్, ఒక హిందూ ఒక క్రిస్టియన్, లేదా ఒక హిందూ ఒక ముస్లిం, ఇలాగా ఎవరో ఒకరు లేదా ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ ఇలా మ్యారేజ్ చేసుకుంటున్నారు అనుకుందాం. దానికి సంబంధించి మరి రిజిస్ట్రేషన్ అనేటటువంటిది అది ఏ విధంగా లీగలైజ్ చేయాలి, దానికోసం అని చెప్పేసి ఈ స్పెషల్ మ్యారేజెస్ చట్టం అనేది అప్పట్లో తీసుకొచ్చారు. ఆ తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అనేటటువంటిది 1954 ఈ టైంలో తీసుకొచ్చారు. దీని కింద ఎవ్రీ రిలీజన్కి సపరేట్ సివిల్ కోడ్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఈ సివిల్ కోడ్స్ అనేటటువంటివి వాళ్ళ అడాప్షన్ కానివ్వండి, మ్యారేజెస్ కానివ్వండి, డివోర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఏ రిలీజన్కి సంబంధించి ఆ రిలీజన్కి ఉన్నాయి. అలా కాకుండా ఇంటర్ ఫెయిత్ 2 రిలీజన్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు మ్యారేజ్ చేసుకోవాలి అంటే అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ అదంతా కూడా ఈ SMA స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద చేయడం అనేటటువంటి జరిగిందనమాట. మరి అలాంటి కంటెక్స్లో అసలు ఎంతవరకు ఇది మనకి ఉపయోగపడింది, ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్కి సంబంధించి ఇది ఉంది కదా అంటే, ఇప్పుడు ఒక హిందూ ఒక ముస్లిం మ్యారేజ్ చేసుకోవాలనుకోండి. సో ఈ వ్యక్తి అయినా, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ వ్యక్తి అయినా ఇస్లాంలోకి మారాలి, లేదా ఈ వ్యక్తి అయినా ఈమైనా హిందూయిజంలోకి మారాలి అంటే ఇద్దరు ఒక రిలీజన్కి సంబంధించిన వాళ్ళైతే నార్మల్గా మ్యారేజ్ అనేటటువంటిది వ్యాలిడిటీ వచ్చేది. అలా కాకుండా ఇప్పుడు ఒకవేళ వీళ్ళు చేసుకోవాలంటే అలా రిలీజన్ మారాల్సిన సిచ్యువేషన్ అనమాట. అలా కాకుండా స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అనేటటువంటిది ఏం చేయడం మొదలుపెట్టింది, ఎవరూ రిలీజన్ మారాల్సిన అక్కర్లేదు, మీరుగానే ఉండండి, హిందూగానే ఉండండి, మీరు మీ రిలీజన్గానే ఉండండి, ఇద్దరూ మ్యారేజ్ చేసుకోవచ్చు, మ్యారేజ్ కోసం కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, దానికి రిజిస్ట్రేషన్ అనేటటువంటిది SMA స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద చేస్తాము, అదే దాని థీమ్ అనమాట. కానీ అది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేనందువల్ల మరి మిగిలిన రాష్ట్రాల్లో మీరు చూస్తే యూపీలో యాంటీ కన్వర్షన్ లా అంటే ఏంటి అంటే, ఇదిగో మీరు మ్యారేజ్ కోసం మాత్రమే కన్వర్ట్ అవ్వడం అనేటటువంటిది ఎంతవరకు సబబు, అసలైతే దీని వెనకాల ఉన్నటువంటి థీమ్ ఏంటి అంటే, అసలు మ్యారేజే ఒక వ్యక్తిని కన్వర్ట్ చేయడం కోసం చేసుకుంటున్నారు అన్నటువంటి థీమ్తో యాంటీ కన్వర్షన్ చట్టాలు వీటిని తీసుకొని రావడం అన్నమాట. అయితే వీటిలో ఏంటి, ఇప్పుడు ఒక హిందూ వ్యక్తి ఒక ముస్లిం ఆవిడ్ని మ్యారేజ్ చేసుకున్నారు అనుకుందామండి, ఎగ్జాంపుల్స్ చెప్తున్నానండి, ఇక్కడ ఏ రిలీజన్కి ఫేవర్ కాదు, అగెయిన్స్ట్ కాదు, మనకు జస్ట్ అర్థం అవ్వడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చేసుకుంటున్నారు అనుకోండి. సో ఈ కంటెక్స్లో
ఇప్పుడు ఈ విధంగా చేసుకోవడం అనేటటువంటిది ఇదిగో నువ్వు కావాలని ఆమెని హిందూయిజంలోకి మార్చడానికో లేదా ఇతన్ని ఇస్లాంలోకి మార్చడానికో చేసుకుంటున్నారు అన్నట్టుగా గవర్నమెంట్ అనేటటువంటిది ఒకవేళ దాన్ని అలా పరిగణించగలిగితే, అలాంటి వేగ్ ప్రొవిజన్స్ ఉంటే అప్పుడు అరెస్ట్ చేయొచ్చు. సో జనరల్గా ఈ ప్రొవిజన్లో ఎక్కడ ఈ రిలీజన్ నుంచి ఈ రిలీజన్కి మారితేనే అరెస్ట్ చేస్తామని లేదండి. కానీ ఆటోమేటికల్లీ అది ఇండైరెక్ట్లీ ఏ రిలీజన్కి సంబంధించిన వ్యక్తులకి ఎగెనిస్ట్గా ఉంది, ఎస్పెషల్లీ యూపీకి సంబంధించి ముస్లిమ్స్కి సంబంధించి ఎగెనిస్ట్గా ఉంది. సో ఇక్కడ లవ్ జిహాద్ అనే పేరు అనేటటువంటిది వినే ఉంటారు. సో ఇక్కడ క్లాస్ వింటున్న స్టూడెంట్స్ అంతా కొంచెం మెచ్యూర్డ్గా వింటున్నారని అనుకుంటున్నానండి. ఈ కాన్సెప్ట్ చాలా రోజుల నుంచి మీకు డౌట్స్ ఉన్నాయని ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను. రైట్, లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ అనేటటువంటిది వినే ఉంటారు. అంటే ఇక్కడ రిలీజన్లోకి మార్చడానికే ఈ లవ్ అన్న పేరుతో ఎస్పెషలీ హిందూ లేదా క్రిస్టియన్ లేదా వివిధ రిలీజన్కి సంబంధించిన అమ్మాయిల్ని ఇలా చేస్తున్నారు అన్నటువంటి ఈ ప్రాపగాండా అన్నమాట ఇది. సో దాన్ని బేసిస్గా చేసుకొని ఇండైరెక్ట్లీ ఈ లా తీసుకొని వచ్చారు అన్నటువంటిది. సో ఇలాంటి టైంలో ఒకవేళ నిజంగానే ఒక లెట్సే ఈ రిలీజన్కి కన్వర్ట్ అవ్వడం అన్నటువంటిదే ఒక ఎయిమ్ అనుకుందాం. సో అలాంటప్పుడు కనుక దీన్ని ఫాయిస్ట్ చేస్తే, అంటే ఇలాంటి దీన్ని బర్స్ట్ చేస్తే ఓకే. కానీ నిజంగానే ఆ వ్యక్తి, ఆమె లేదా ఆయన, వీళ్ళిద్దరూ నిజంగానే ఇష్టపడి మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు, అప్పుడు కూడా అరెస్ట్ చేసి జైల్లో వేసి పనిష్మెంట్ వేస్తే మరి అది వాళ్ళ యొక్క ఇండివిజువల్ పర్సనల్ లిబర్టీకి వ్యతిరేకం కదా? ఇది ఫండమెంటల్ క్వశ్చన్ అండి. ఆల్రెడీ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అని ఉంది కదా, అసలు రిలీజన్ కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? కన్వర్ట్ అవ్వకుండానే మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. అలాంటప్పుడు మీరు అందరినీ కూడా ఇదిగో మీరు ఇంటర్ మ్యారేజెస్ చేసుకున్నా కన్వర్ట్ అవ్వకుండా చేసుకోండి ఈ చట్టం కింద అని గవర్నమెంట్ చెప్పచ్చు కదా. లేదా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అలా చేసుకోవచ్చు కదా, ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? ఈ యాంటీ కన్వర్షన్లా ఇలాంటి వాటి యొక్క అసలు ఉపయోగం అనేటటువంటిది ఓన్లీ పొలిటికలేనా? ఇది ఇక్కడ రైజ్ అయినటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ అండి. ఈ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్కి సంబంధించి ప్రాసెస్ అనేది చాలా కాంప్లెక్స్. ప్రాసెస్ అనేటటువంటిది కాంప్లెక్స్ కాబట్టే మరి చాలామంది ఈ చట్టం దీని కింద రిజిస్టర్ చేసుకోవడం బదులు రిలీజన్ కన్వర్ట్ అయితే బెటర్ అన్న విధంగా ఉంది. సో దీంట్లోనూ అమెండ్మెంట్స్ తీసుకొని రావాలి, సరళీకరణ తీసుకొని రావాలి. అది వే ఫార్వర్డ్గా ఇక్కడ మనకు ఆర్టికల్స్లో నేర్చుకున్న విషయం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందండి. ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్కి సంబంధించి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ ఫస్ట్ జనవరి నుంచి మనం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఆల్రెడీ ఎన్నికయ్యాము. ఈ జనవరి 1 నుంచి ఫార్మల్గా జాయిన్ అయ్యాము. 2 సంవత్సరాలు మనము నాన్ పర్మనెంట్ మెంబర్గా కొనసాగబోతున్నాం అన్నమాట. ఈ కంటెక్స్లో చేసిన ఇంటర్వ్యూలో ఇదిగో పాకిస్తాన్ ప్రతిసారి యునైటెడ్ నేషన్స్లో ఇండియా అనేటటువంటిదే టెర్రరిజంని స్పాన్సర్ చేస్తుంది, ఇండియాకి సంబంధించి కాశ్మీర్ ఇష్యూని సాల్వ్ చేయండి అని దాన్ని ఇంటర్నేషనలైజ్ చేయడం ఇలా చేస్తుంది కదా, మరి అది మనకు ఒక ఛాలెంజ్ లాంటిది అంటారా అని అడిగితే అసలు ఏమీ ఛాలెంజ్ కాదు. ఇప్పుడు పాకిస్తాన్ని పట్టించుకొని దానికి విలువిచ్చే వాళ్ళు ఎవరు? మనకి ఏ విధమైనటువంటి ఛాలెంజ్ కాదు అది ఇక్కడ చెప్తుంది. మరి ఇంతకీ యుఎన్ఎస్సి అంటే ఏంటో, దాంట్లో నాన్ పర్మనెంట్ మెంబర్ ఏంటో క్విక్గా చూసేద్దామా? ఇక్కడ చూడండి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటున్నాము. యునైటెడ్ నేషన్స్ కింద ఓవరాల్గా 6 బాడీస్ ఉన్నాయండి. వాటిలో ఒకటి వచ్చేటప్పటికి జనరల్ అసెంబ్లీ, 2 సెక్యూరిటీ కౌన్సిల్, 3 ఎకనామిక్ సోషల్ కౌన్సిల్, 4 ట్రస్టీషిప్ కౌన్సిల్, 5 ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, 6 సెక్రటేరియట్, యుఎన్ సెక్రటేరియట్ అనమాట. వాటిలో యుఎన్ఎస్సి అనేటటువంటిది శాంతి ప్రక్రియలు, శాంతి భద్రతకు సంబంధించినటువంటిది. 1945లో ఈ 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ యుఎన్ కింద ఏర్పాటు అవ్వడం జరిగిందనమాట. ఈ భద్రతా మండలి అంటాం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 పర్మనెంట్ సభ్యులు, యుఎస్ఏ, చైనా, ఫ్రాన్స్, యూకే, రష్యా అనేవి 5 పర్మనెంట్ సభ్యులు. ఇవి 5టికి వీటో పవర్, అంటే ఒక్కళ్ళైనా సరే దీనికి నో, ఏదైనా ఒక రిజల్యూషన్ పాస్ చేయాలి, నో అన్నారంటే ఇంకా అది పాస్ అవ్వదన్నమాట. వాళ్ళకి ఆ వీటో అంటాము, ఆ విధంగా వద్దు అని చెప్పే పవర్ ఉంటుంది. వాళ్ళు కాకుండా ఈ 5గురు పర్మనెంట్ సభ్యులు, ఇంకా వాళ్ళని ఎవరు రీప్లేస్ చేయరు. అవి కాకుండా 10 మంది నాన్ పర్మనెంట్ అశాశ్వత సభ్యులు అంటాం. వీళ్ళని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతాయన్నమాట. వీళ్ళకి వీటో పవర్ అనేటటువంటిది ఉండదు.
సో ఆల్రెడీ 7 సార్లు మనము నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎన్నికవ్వబడ్డాము. ఇది మన 8వ సారి మళ్ళీ 2 సంవత్సరాలకు గాను మనం నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎన్నికవ్వబడ్డాం అనమాట. ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది పీస్ అండ్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడానికి దీంట్లో ఏమేం చేస్తుంది, రెజల్యూషన్స్ని పాస్ చేస్తుంది. ఏదైనా ఒక కంట్రీ శాంతి ప్రక్రియలకు భంగం కలిగిస్తుంది అంటే దాని మీద శాంక్షన్స్ వేయొచ్చు. దానికి స్పెసిఫిక్గా ఒక ఆర్మీ లాంటిది ఉంటుంది, యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని. వివిధ దేశాల వాళ్ళ కంట్రీస్ నుంచి పంపిస్తూ ఉంటాయి మనుషుల్ని. సో వాళ్ళు వెళ్ళి ఆ కంట్రీని ఆక్యుపై చేసుకోవచ్చు, పీస్ కీపింగ్ ఫోర్స్, పీస్ని మెయింటైన్ చేయడం కోసం. ఈ విధంగా యుఎన్ఎస్సి కంపోజిషన్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి అని. మరి మన ఇండియా ఇదిగోండి 1950-51 ఈ 2 సంవత్సరాలు ఇలాగ ఓవరాల్గా మనము 7 సార్లు నాన్ పర్మనెంట్ సభ్యదేశంగా ఎన్నికవ్వబడ్డాము. ఇది 8వ సారి. అది తెలుసుకోవాలి. నాన్ పర్మనెంట్ మెంబర్గా ఈ జనవరి 1 నుంచి ఇయర్ మొత్తం నెక్స్ట్ ఇయర్ మొత్తము ఉంటాము. 2022 జనవరి 1 నుంచి వేరే వాళ్ళు ఎవరైనా మరి ఎన్నుకోబడతారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి బ్రిటన్ అనేటటువంటిది, యూకే అనేటటువంటిది యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసింది ఫైనల్గా జనవరి 1 రోజు అని చెప్తున్నారండి. రైట్, ఆల్రెడీ మనము బ్రెగ్జిట్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు వచ్చింది, రీసెంట్గా పవర్ ఎలా ట్రాన్స్ఫర్ అయింది, ఇవన్నీ చదువుకున్నా. సింపుల్గా చెప్పాలి అంటే యూరోపియన్ యూనియన్ అనేటటువంటిది ఒక లార్జెస్ట్ ఒక కంట్రీ లాగా పనిచేస్తుంది అన్నమాట. దాంట్లో ఉండే సభ్య దేశాలన్నిటికీ కలిపి ఒక కోర్టు ఉంటుంది, సభ్య దేశాలన్నిటికీ కలిపి ఒక పార్లమెంట్ ఉంటుంది, ఒక బ్యాంక్ అనేటటువంటిది ఉంటుంది. ఏ దేశానికి ఆ దేశానికి ఇవన్నీ సపరేట్గా ఉంటాయి. వాటన్నిటితో పాటు వీటన్నిటికీ మళ్ళీ సపరేట్గా బ్యాంక్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మరి దీంట్లో ఉంటే మేము ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోలేకున్నామని యూకే దీని నుంచి బయటకు వచ్చేసింది. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటి అవన్నీ కూడా రీసెంట్గా మనం చాలా రోజులు చదివాము. ఒకసారి రివిజన్ చేసి పెట్టుకోండి. ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయండి, అది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది, ఫిస్కల్ డెఫిసిట్ అనే దానికి సంబంధించింది. ఫిస్కల్ డెఫిసిట్లో మనం ఎంతైతే టార్గెట్ అనుకున్నామో దానికంటే 135% అనుకున్న టార్గెట్ కంటే 135% పెరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకండి? ఇంతకీ డెఫిసిట్ అంటే లోటు అంటాం, ఫిస్కల్ డెఫిసిట్ ద్రవ్య లోటు అంటాం. ఎందుకు వచ్చింది ఇంతకీ? మనకు వస్తున్నటువంటి రెవెన్యూస్ తక్కువ, ఎస్పెషలీ మన లాక్డౌన్ కానీ దాని తర్వాత వచ్చినటువంటి ఎకనామిక్ యాక్టివిటీ కానీ తక్కువ కాబట్టి ఒక సైడ్ రెవెన్యూస్ ఏమో తక్కువ, ఇంకొక సైడ్ ఖర్చులేమో ఎక్కువ, హెల్త్ కానీ వీటన్నిటికీ. సో రెవెన్యూ తగ్గిపోతూ ఉంది, ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉండడంతో మనకి డెఫిసిట్ లోట్ అనేటటువంటిది పెరుగుతూ వెళ్తూ ఉంది. ఇది ఇక్కడ చెప్పింది. ఇదేం మనకు కొత్త విషయం కాదు. ఆబ్వియస్గా ప్రతి స్టేట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇది జరుగుతుంది అని మనకు తెలుసు, ఇది ఉండాలి కూడా. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ ఎందుకు తక్కువ ఖర్చు పెట్టకూడదు? గవర్నమెంట్ అనేటటువంటిది ఫిస్కల్ స్టిమ్యులస్, ఆర్థిక ఉద్దీపన ద్వారా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టడానికే ప్రయత్నిస్తుంది అన్నమాట. ఎందుకని? ఖర్చు పెడితేనే ఎకానమీలో డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది కాబట్టి, అది ఉంటేనే ఎకానమీ రివైవల్ అవుతుంది కాబట్టి ఆర్థిక ఉద్దీపన లేదా ఫిస్కల్ స్టిమ్యులస్ కోసం ఎక్స్పెండిచర్ని మనం పెంచుతూ వెళ్తున్నాం కాబట్టి ఇంత హ్యూజ్గా ఫిస్కల్ డెఫిసిట్ అనేది పెరగడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీ రిలేటెడ్గా చదువుకుంటామండి. యాంటీ డంపింగ్ డ్యూటీ. యాంటీ డంపింగ్ డ్యూటీ అనేటటువంటిది ఏంటి? ఈ పదం తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ ఆర్టికల్ చదువుతున్నాం. సో ఇదిగోండి, డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద మనకి యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఇంపోజ్ చేస్తూ ఉంటారు. అసలు దీని మీనింగ్ ఏంటి అంటే, మామూలుగా డంపింగ్ అంటే ఏంటండి? ఎలా పడితే అలా విసిరివేయడము. అలాగే మనకి ట్రేడ్ జరుగుతున్నప్పుడు ఒక కంట్రీని ఇంకో కంట్రీ, 2 కంట్రీస్ మధ్య ట్రేడ్ జరుగుతున్నాయనుకోండి, కావాలని తక్కువ ధరకే ఆ గూడ్స్ని మన కంట్రీలో అమ్మితే దానివల్ల మన దేశంలో ఉన్నటువంటి డొమెస్టిక్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. అవునా అండి? మనము 10 రూపాయలకి తయారు చేసేటటువంటి ఒక పెన్ను చైనా 6 రూపాయలకే తయారు చేసి అమ్మితే కస్టమర్స్ ఎవరి పెన్స్ కొనుక్కుంటారు? మన వాళ్ళు తయారు చేసినవి కొనుక్కుంటారా? చైనా పెన్స్ కొనుక్కుంటారా? చైనా పెన్సే కొనుక్కుంటారు, తక్కువ ధర కాబట్టి. సో అలా కాకుండా ఉండాలి అంటే, డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఈ విధంగా అతి తక్కువ ధరకే మనకి ఈ కావాలని వస్తువుల్ని డంపింగ్ చేస్తూ ఉంటారే, దాన్ని ప్రొహిబిట్ చేయడం కోసం ఆ వస్తువు మీద ఎక్స్ట్రాగా ట్యాక్స్ లాంటిది వేస్తారు. దాన్నే యాంటీ డంపింగ్ డ్యూటీ, ఏడీడీ అంటారు. సో 6 రూపాయల పెన్ను మీద ఇంకొక 4 రూపాయలు ట్యాక్స్ వేశారనుకోండి, అది కూడా 10 రూపాయలు అవుతుంది. మన వాళ్ళు తయారు చేసేది కూడా 10 రూపాయలు అవుతుంది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో అప్పుడు 2 సమానమైన ధరలకు ఉంటాయి కాబట్టి కాంపిటేటివ్గా ఉంటుంది. దానికోసం అడిషనల్గా వేసేటటువంటి వస్తువుల మీద వేసేటటువంటి, ఎస్పెషల్లీ ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల మీద అడిషనల్గా వేసేటటువంటి డ్యూటీనే
మనము యాంటీ డంపింగ్ డ్యూటీ అని అంటాము. మనకి WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కింద ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది అలోడ్. డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇది వేయచ్చు. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. దీంట్లో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అన్న కాన్సెప్ట్ కింద మనం దీన్ని చదువుకుందామండి. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చదివాం. క్యాబినెట్ అనేటటువంటిది ఆకాష్ అనేటటువంటి మిజైల్ సిస్టమ్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అనుమతినిచ్చింది. వాటిలో 9 దేశాలు రెడీగా ఉన్నాయండి మన దగ్గర నుంచి కొనుక్కోవడానికి. వియత్నాం మరి మన ఫస్ట్ కస్టమర్ అవ్వచ్చు దీన్ని కొనుక్కునేటటువంటి వాటిలో. సో వియత్నాం, UAE, కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్, ఇలాగ రకరకాల దేశాలు వీటిని మన దగ్గర నుంచి కొనడానికి రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. ఆకాష్ అనేటటువంటి మిజైల్ సిస్టమ్ ఇది ఒక మిజైల్ మాత్రమే కాదు. ఒక మిజైల్తో పాటు కంట్రోల్ సిస్టమ్, రాడార్స్ అన్నీ ఉంటాయి. అంటే ఏదైనా ఇన్కమింగ్ మిజైల్ ఏదైనా వస్తుంది వేరే ఫారిన్ కంట్రీ నుంచి, దాన్ని గుర్తించగలదు, కంట్రోల్ సెంటర్కి సిగ్నల్ని పంపించగలదు, మిజైల్ని లాంచ్ చేయగలదు. ఈ విధంగా ఒక కంప్లీట్ సిస్టమ్, మిజైల్ డిఫెన్స్ సిస్టమ్గా మరి మన ఆకాష్ మిజైల్ అనేటటువంటిది పనిచేయగలదు. బాగా గమనించాలి. మనము రష్యాకి సంబంధించి S-400 సిస్టమ్ అని చదువుకున్నాం, గుర్తుందా? అది చాలా పవర్ఫుల్. ఇది 25 కిలోమీటర్ల దీని రేంజ్. దాని కిలోమీటర్లు 250 కిలోమీటర్ల కంటే పైన ఎక్కువే ఉంటుందన్నమాట S-400. దీని రేంజ్ తక్కువే, కానీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్గా ఇది పనిచేస్తుంది. సరే, ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ రావాలి. ఇండియా అనేటటువంటిది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కోసం లాస్ట్ ఇయర్ అంటే 2020లో డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ పాలసీ అనేది తీసుకొని రావడం జరిగింది 2020లో. దీని కింద డొమెస్టిక్గా ఇండిజినస్గా తయారైనటువంటి డిఫెన్స్ ప్లాట్ఫామ్స్ని వాటిని ఎక్స్పోర్ట్ చేయాలి, వాటి ద్వారా రెవెన్యూస్ స్ట్రాటజిక్గా ఇంపాక్ట్ పెంచుకోవాలన్నారు. ఇక్కడ మనకు ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. మనకి ఈ ఆకాష్ మిజైల్స్ని తయారు చేసేది ఎవరు? DRDO అనేటటువంటిది దీనికి రీసెర్చ్ చేపట్టి డిజైన్ని ఇదంతా తయారు చేసింది DRDO. దాని కింద ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీని కింద ఆకాష్ అనేటటువంటి మిజైల్ని తయారు చేశామండి. కరెక్టే. ఇది రీసెర్చ్ చేసింది, ఇదైతే తయారు చేసింది ఎవరు? భారత్ డైనమిక్స్ లిమిటెడ్, BDL అనేటటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి కంపెనీ అన్నమాట. మరి ఇదే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసి ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీటిని వాడుతూ ఉంది, ఇండియన్ ఆర్మీ వీటిని ఇండక్ట్ చేసుకుంది. వాటి రెండింటికి ఎన్ని కావాలో అన్ని తయారు చేస్తాం, దాంతోపాటు ఎక్స్పోర్ట్స్కి ఎన్ని కావాలో అంత మేము తయారు చేసే కెపాసిటీ మా దగ్గర ఉంది అన్నట్టుగా BDL చెప్పడం జరిగింది. సరే అన్నారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే UAE లాంటి కంట్రీస్ దగ్గర ఆల్రెడీ రష్యాలో తయారు చేయబడినటువంటి పాంట్సిర్ S-1 అనే డిఫెన్స్ మిజైల్ సిస్టము, అదేవిధంగా అమెరికాకి సంబంధించి అతి చాలా ఇంపార్టెంట్ మరియు చాలా సెన్సిటివ్ అయినటువంటి ప్యాట్రియాట్ మిజైల్ సిస్టమ్, ఇవి UAE దగ్గర ఉన్నాయి. USAలో మాత్రమే ఉంది, ఇంకొక చోట ఉంది అంటే అది UAE దగ్గర ఉందన్నమాట. అలాంటి మిజైల్ సిస్టమ్ థర్డ్ మిజైల్ సిస్టమ్. సో ఇలాంటి 3 అడ్వాన్స్డ్, ప్రపంచంలోనే అతి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు UAE దగ్గర, మరి వాళ్ళు మన ఆకాష్ మిజైల్స్ని ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నారండి? అదేవిధంగా వియత్నాం కానీ ఇవన్నీ కూడా వేరే వేరే దేశాల నుంచి కొనుక్కోవచ్చు కదా. మన ఆకాష్ మిజైల్ సిస్టమ్ని ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నాయి? మన దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? అది మేక్ ఇన్ ఇండియా అంటున్నాం. అవును, మేక్ ఇన్ ఇండియా. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది 1980లో అండి. వీటిని డెవలప్ చేసి ఇండక్ట్ చేసుకుంది మరి ఆర్మీలో వచ్చేటప్పటికి 2014లో, దీన్ని 2015లో చేసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా పాలసీ కింద దీన్ని తయారు చేయలేదండి. ఫస్ట్ విషయం, మేక్ ఇన్ ఇండియా పాలసీ కింద దీన్ని డిజైన్ చేసి తయారు చేయలేదు. 1980 పాలసీ, అది 1980 ప్రాజెక్టు. వాటిని ఆల్రెడీ తయారు చేసి ఆర్మీలోకి మేక్ ఇన్ ఇండియా అనే పాలసీ వచ్చేలోపే దాన్ని ఇండక్ట్ చేసేసుకొని ఉన్నారు. ఇప్పుడు మరి మేక్ ఇన్ ఇండియా కింద ఎక్కువ సంఖ్యలో వీటిని తయారు చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంతే, కొత్తగా మనం వీటిని తయారు చేయలేదు. సరే, మేక్ ఇన్ ఇండియా కింద ఎక్స్పోర్ట్స్ అంటున్నాం కదా, ఎందుకు మరి వీళ్ళందరూ మనకు ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు? ఒకటి, మన దేశంలో ఒక చోటేమో మంచు పర్వతాలు, ఒక చోటేమో ప్లెయిన్ ప్రాంతాలు, ఒక చోటేమో కొండలు, ఎన్ని రకాలుగా మనకి బార్డర్ రీజన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో మనం తయారు చేసే ఏ మిజైల్స్ అయినా సరే ఏ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ నుంచైనా మనం ప్రయోగించగలం. డెజర్ట్ ప్రాంతం నుంచైనా ప్రయోగించగలం, మౌంటైన్స్ నుంచైనా ప్రయోగించగలం, యుద్ధ విమానాల నుంచైనా ఇలాగ రకరకాలైనటువంటి క్లైమేటిక్ కండిషన్స్కి
మరి మన మిజైల్స్ సూట్ అవుతాయి. సో అందుకని మోస్ట్ రిలయబుల్ అండ్ స్టడీ కాబట్టి యుఏఈ మన వీటిని కావాలి అనుకుంటుంది. రెండోది మన బయర్ రిక్వైర్మెంట్స్, అంటే కొనుక్కునే వ్యక్తి యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి చాలా తక్కువ కాస్ట్లో తయారు చేసి ఇవ్వగలిగేటటువంటి కెపాసిటీ మనకుంది కాబట్టి. మూడోది రిలయబుల్ పార్ట్నర్. మిగిలిన వాళ్ళు అనుకోండి, రష్యా కానీ యుఏఈ కానీ వాళ్ళకి సంబంధించిన డిఫెన్స్ మెటీరియల్ని సేల్ చేయాలి అంటే, ఇదిగో మాకు ఇచ్చేయి, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడకూడదు, నేను మీకు ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్ సప్లై చేయను, ఇలా రకరకాలైనటువంటి కండిషన్స్ పెడతారనమాట. సో అలాంటి కంటెక్స్లో మరి మనమేం అలా పెట్టాం, మీరు మా మీద ప్రయోగించకపోతే చాలు, అదే కదా మన కంటెక్స్ట్. సో మనకు అలాంటివి ఏమీ లేదు. దాంతోపాటు మనం వాళ్ళ యొక్క ఇంటర్నల్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ అనేటటువంటిది అవ్వము. వీటన్నిటి వల్ల మన ఇండియా నుంచి ఇలాంటి మిజైల్ సిస్టమ్ని కొనుక్కోవడం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిలయబుల్ సిస్టమ్స్గా వీళ్ళు పరిగణిస్తున్నారు. ఇది మన అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ని ఇంకా మనము క్యాచప్ చేసుకొని డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని పెంచుకోగలగాలి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్, ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జెస్. దీన్ని తీసేయడం జరిగింది అంటున్నారండి. సో ఎందుకు తీసేయడం జరిగింది ఇంటర్ కనెక్షన్ ఇవి అనేటటువంటిది చూద్దాం. అసలు ఇంతకీ ఎవరు తీసేశారు? TRAI, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటటువంటిది టెలికాం సెక్టార్కి సంబంధించినటువంటి రెగ్యులేటర్ అనమాట. మరి వీళ్ళు టెలికాం కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ టెలికాం కంపెనీస్ వేసేటటువంటి ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జెస్ని జీరో చేసేయండి, తీసేయండి అన్నట్టుగా TRAI చెప్పడం జరిగింది. అది ఎందుకు చేసిందో ఏంటో దాని విషయాలు ఒకసారి చూద్దామా? ఒక ఎగ్జాంపుల్ గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జియో అనే ఒక ఫోన్ నుంచి, జియో అనేటటువంటి ఒక నంబర్ నుంచి వేరే వ్యక్తి, ఆ వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా అనేటటువంటి మొబైల్ నెట్వర్క్ వాడుతున్నారు, ఫోన్ చేశారు. సో జియో నుంచి కాల్ అనేటటువంటిది ఐడియాకి వెళ్ళాలి అంటే ఐడియాకి సంబంధించిన నెట్వర్క్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడాలా వద్దా? జియో నుంచి రూటర్ ద్వారా మరి ఐడియా మొబైల్ సెల్యులార్ నెట్వర్క్కి వెళ్ళాలన్నమాట. అప్పుడు ఈ ఇంటర్ కనెక్షన్ ఇచ్చినందుకు, తన నెట్వర్క్ని వాడుకున్నందుకు గాను జియో అనేటటువంటిది ఐడియాకి కొంత అమౌంట్ చెల్లించాలి. ఇంతకుముందు 20 పైసలు ఉండేది నిమిషానికి, అది మొన్నటి దాకా 6 పైసలకి తగ్గించబడింది అనమాట. 6 పైసలు చెల్లించాలి, జియో అనేటటువంటి చెల్లించాలి, ఎందుకంటే దాని నెట్వర్క్ని వాడుకున్నందుకు. ఈ ఛార్జ్నే ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జ్ అంటాము. ఇంటర్ కనెక్షన్ చేశారు కదా, అందుకని. మరి ఇక్కడ గమనించండి, ఈ ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జ్ వల్ల మిస్డ్ కాల్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి అంటున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు జియో నుంచి కాల్ అనేటటువంటిది ఐడియాకి చేశారండి. సో మరి ఐడియా అనేటటువంటిది రింగ్ టైం ఏదైతే ఉందో అది తక్కువ సేపు పెట్టింది అనుకోండి, లిఫ్ట్ చేసేలోపే కట్ అయిపోయింది. అప్పుడు ఐడియా వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా వ్యక్తి జియోకి కాల్ చేయాలి, జియో ఉన్నటువంటి నంబర్ ఉన్న వ్యక్తికి కాల్ చేయాలి. సో అప్పుడు ఎవరికి మనీ వెళ్తుంది? జియోకు మనీ వెళ్తుంది, ఎందుకంటే ఐడియా నుంచి కాల్ వెళ్తుంది కాబట్టి. ఐడియా నెట్వర్క్ ఉన్నటువంటి వ్యక్తి జియో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ వ్యక్తి వీళ్ళకి పే చేయాలి. మరి వీళ్ళకి ఎలా వస్తాయి డబ్బులు? మనం వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటున్నాం కదా, సో అక్కడి నుంచి వాళ్ళు చెల్లించేవాళ్ళు అనమాట. కాకపోతే అదంతా ఎప్పుడుదో పాత పద్ధతి. అదేంటి అసలు, ఎవరి నెట్వర్క్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి, ఇది వద్దు అని చెప్పేసి చాలా ఆర్గ్యుమెంట్స్. సో ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జెస్ వల్ల వీళ్ళు కావాలనే షార్ట్ రింగ్ టోన్స్ పెట్టుకోవడము ఇట్లా పెట్టేసుకుండే వాళ్ళు. 2017 దాకా 14 పైసలు ఉన్నటువంటి ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జ్ పర్ మినిట్కి 6 పైసలుగా తగ్గించారు. 2020 నుంచి తగ్గించాలి, 2020లోనే జీరో చేయాలి అనుకున్నారు, కానీ అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేశారు. చూడండి, రిలయన్స్ వచ్చేటప్పటికి అసలు అది అవుట్డేటెడ్ సిస్టమ్, తీసేయండి అన్నారు. ఎందుకు? అందరూ జియో ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఫ్రీ కాబట్టి చాలా కాల్స్ ఇప్పుడు వెళ్తున్నటువంటి వాటిలో జియో నుంచి వేరే నెంబర్కి వెళ్తున్నాయి. సో అందుకని వాళ్ళు చెల్లించాలి కదా, అందుకని వాళ్ళు వద్దు తీసేయండి అని. ఎయిర్టెల్ వీళ్ళందరూ లేదు అది ఉంచాల్సిందే అని. ఫైనల్గా 2021లో ఏం డెసిషన్ తీసుకుంది? తీసేయాలి. దానివల్ల మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఈ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాత నెట్వర్క్స్, 2G 3Gని సపోర్ట్ చేసే నెట్వర్క్స్. సో ఈ ఇంటర్ కనెక్షన్ ఛార్జెస్ ఉంది అంటే వాటినే మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. ఇది లేదు అంటే అప్పుడైనా సరే 4Gకి షిఫ్ట్ అవుతారు. దీనికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఆ ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జ్ని తీసివేయడం జరిగింది గవర్నమెంట్ అనేటటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ అగ్రికల్చరల్ చట్టాలకు సంబంధించినటువంటిదండి. దీంట్లో ఇవన్నీ మనకు తెలిసిన పాయింట్సే, పొలిటికల్ క్రిటిసిజం ఉంది దీంట్లో ఎక్కువ. మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే,
మనకి కేరళలో మండీస్ ఏపీఎంసీ చట్టాలు అనేటటువంటివి లేవు. ఏపీఎంసీ అనేటటువంటి మార్కెట్స్ లేవు. కానీ కేరళలో గవర్నమెంట్ అనేటటువంటిది మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ కంటే బెటర్గా, సెంట్రల్ గవర్నమెంట్ మిగిలిన రాష్ట్రాల్లో కంటే బెటర్గా చెల్లిస్తుంది. కేరళలో ఏపీఎంసీ చట్టాలు లాంటివి లేవు, కానీ గవర్నమెంట్ అనేటటువంటిది ప్రొక్యూర్మెంట్ అయితే చేసుకుంటుంది. ఇది ఒకటో పాయింట్ మనం క్లారిటీగా తెలుసుకోవాల్సిన వాటిలో. రెండోది, ఏపీఎంసీ చట్టాలను తీసేసిన తర్వాత మధ్యప్రదేశ్, బీహార్ వీటిలో ఏపీఎంసీ మండీస్ని తీసేసిన తర్వాత చూడండి, 40% మండీస్ వాటిలో ఏం మ్యాండేటరీ కాదు, ఎవరైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చేశారు. ఆల్రెడీ స్టేట్ లిస్ట్లో ఉంది కాబట్టి అగ్రికల్చర్ చేసిన తర్వాత అసలు 40% మండీస్లో ఒక్క ఫార్మర్ కూడా అమ్మట్లేదు. సో ఆ విధంగా సిచ్యువేషన్ అనేటటువంటిది మారింది. ఫార్మర్స్ పొజిషన్ ఏమి ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు ఈ రాష్ట్రాల్లో. సో అంటే మండీస్ పోతే ఫార్మర్స్ బెటర్గా ఉంటారు అన్నదానికి ఆపోజిట్గా ఈ స్టేట్స్ని మనం ఎగ్జాంపుల్స్గా రాయొచ్చండి. రైట్, మనము సపోర్టివ్ ఆర్గ్యుమెంట్స్, అపోజిటివ్ ఆర్గ్యుమెంట్స్ రెండు రాయాల్సి రావచ్చు. అప్పుడు మీరు దాన్ని రాయాల్సి రావాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి గవర్నాన్స్కి సంబంధించింది. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ జిహెచ్టిసి అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటిది ఇంతకీ అంటే గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ ఇనిషియేటివ్ అన్నమాట. అంటే హౌసింగ్ అనేటటువంటిది సస్టైనబుల్గా ఉండాలి. దాని హౌసింగ్ కన్స్ట్రక్షన్కి, దాని మెయింటెనెన్స్కి ఎక్కువ పొల్యూషన్ ఇదంతా అవుతుంది. సో ఆ టెక్నాలజీ అనేటటువంటిది కాస్ట్ ఎఫెక్టివ్, తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండేటటువంటి టెక్నాలజీస్ ఉన్నాయా? సో అలాంటి ఛాలెంజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ ఇండియా అనే ఇనిషియేటివ్ అనమాట. దాని కింద 6 లైట్ హౌస్ ప్రాజెక్ట్స్ని 6 సిటీస్లో ప్రారంభించడం జరిగింది అని చెప్తున్నారనమాట. సో ఈ కంటెక్స్లో ఈ గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ అనేటటువంటి దాని యొక్క అసలు ప్రైమరీ ఉద్దేశం ఏంటి అంటే సస్టైనబుల్గా, ఎకో ఫ్రెండ్లీగా, డిజాస్టర్ రెసిలియంట్గా మూడిటి విధంగానూ ఉండేటటువంటి టెక్నాలజీస్ని డెవలప్ చేయాలి హౌసింగ్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టార్లో అన్నదానికి సంబంధించి. ఇదిగో చూడండి, ఇవంతా దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నమాట. బట్ ఓవరాల్గా గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఇండియా అనేటటువంటి ఛాలెంజ్ దేనికి సంబంధించింది అంటే ఇది అని గుర్తుపెట్టుకుంటే చాలు. మరి మన నెక్స్ట్ ఆర్టికల్ 2020లో రాజ్యసభ అనేటటువంటిది చాలా తక్కువ టైమ్సే మీట్ అయింది. 50 టైమ్స్, 50 సార్ల కంటే ఎక్కువ మీట్ అయింది అన్నట్టుగా చెప్తున్నారనమాట. అంటే కోవిడ్-19 వల్ల చట్టసభలు చాలా మీట్ అవ్వలేదు అని. కానీ 39 బిల్స్ పాస్ చేశారు. అంటే దాని మీనింగ్ ఏంటండి? తక్కువ రోజులే మీట్ అయ్యారు, 39 బిల్స్ పాస్ చేశారంటే చాలా హేస్టీగా ఏదో ఒకటిలే అని చెప్పేసి బిల్స్ని పాస్ చేసినట్టేనా? హేస్టీగా లెజిస్లేషన్ పాస్ చేసినట్టే. అంటే ప్రోడక్టివిటీ అనేటటువంటిది మనం నెంబర్ ఆఫ్ బిల్స్, ఎన్ని బిల్స్ పాస్ చేశారనే దాంట్లో మనకి ప్రోడక్టివిటీ కాదండి. ఎన్ని రోజులు మీట్ అయ్యారు, ఎంత క్వాలిటీగా డిస్కషన్ జరిగింది, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓన్లీ నెంబర్ ఆఫ్ బిల్స్ని మాత్రమే బట్టి మనం ప్రోడక్టివిటీని గుర్తించలేము. రాజ్యసభ కానివ్వండి, ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ ఓపెన్ చేసినప్పుడు పార్లమెంట్ సభ్యులు మీట్ అవ్వడానికి ఏమండి? మరి కాలేజెస్లో పిల్లలు వెళ్ళినప్పుడు కరోనా ఉంది కదా, అప్పుడు కూడా పార్లమెంట్ సభ్యులు కూడా మీట్ అయి ఉంటే బాగుండేది. అప్పుడే ఇప్పుడు ఎప్పుడూ లీడర్స్ మనకి రోల్ మోడల్స్గా ఉండాలి. వాళ్ళు చేయకుండా మనల్ని చేయమనడం అనేటటువంటిది అంత మంచి విషయం కాదు. ఇది ఇవాల్టి మనం ఆర్టికల్స్. మరి మన వాళ్ళు ఎలా ఆన్సర్స్ రాశారో మొన్న ఇచ్చిన క్వశ్చన్ చూద్దామా? రైట్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, దానికి సంబంధించి దాని ప్రాముఖ్యత ఏంటి, దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి, చాలా నీట్గా అసలు ఫ్రైట్ కారిడార్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, దానికి సంబంధించిన సమస్యలు ఏంటి రాశారు. ఎప్పుడు కూడా కంక్లూజన్స్ రాసేటప్పుడు ఏదైనా ఒక కమిటీ కానీ ఇలాగ రాయాలి. ఇక్కడ కూడా మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఈ ఇంట్రడక్షన్లో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఆల్రెడీ ఉన్నాయి మనకి కదా అండి, వెస్ట్రన్ అండ్ ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, వాటి గురించి మెన్షన్ చేయండి. లేదంటే కరెంట్ అఫైర్స్తో ఆన్సర్ స్టార్ట్ చేయండి, అప్పుడు ఇంకా బాగుంటుంది ఆన్సర్ అనేటటువంటిది. చూడండి, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అంటే ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి, దాని ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన వే ఫార్వర్డ్ ఏంటి. గుడ్. సో మనకి నంబర్స్ రాయాలండి. మీరు ఫాస్ట్గా అవుతుంది, ఎక్కువ కెపాసిటీ ఉంటుంది అన్నారు. ఎంత కెపాసిటీ అని, ఎంత ఫాస్ట్ అని దేంతో పోలిస్తే? సో మీరు ఎకనామిక్ సర్వే కానీ ఇలా చూస్తే మీకు స్టాటిస్టిక్స్ దొరుకుతాయి. ఆ స్టాటిస్టిక్స్ పెట్టుకొని మీరు రాస్తే బాగుంటుంది. ఈ క్వశ్చన్స్ అన్ని స్క్రీన్ షాట్స్ నేను నిన్న వీడియో చేద్దామని పెట్టుకున్నానండి.
సో నిన్నటి తర్వాత అప్లోడ్ చేసుంటే నేను వాళ్ళకి చూడలేదు. నెక్స్ట్ ఇక్కడ రీసెంట్గా ఇదిగో వెరీ గుడ్, ఇలా రకరకాలైనటువంటి ప్రాజెక్ట్స్కి అప్రూవల్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ కంటెక్స్లో డిఎఫ్సిసి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇక్కడ చూస్తున్నారా, నంబర్స్ రాస్తున్నారు, స్పెసిఫిక్ పాయింట్స్ ఏంటి అని. అయితే దీంట్లో కొన్ని కన్సర్న్స్ అనేటటువంటి ఉన్నాయి, ఇవి కన్సర్న్స్. మరి దానికి వే ఫార్వర్డ్ ఏంటి, గుడ్, బాగా రాశారండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో రీసెంట్గా ఒక రిపోర్ట్, ఇందాకన్నామా వాల్యుయేషన్ రిపోర్ట్ ప్రకారం గోల్డెన్ క్వాడ్రిలేటరల్కి ప్యారలల్గా మరి కనుక డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ తీసుకొని వస్తే బాగుంటుందన్నారు. దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని ప్రాబ్లమ్స్ ఏంటి, ఓవరాల్గా ఏం చేయాలి అని. వెరీ గుడ్ అండి, చాలా నీట్గా రాశారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదిగో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ గురించి రాశారు, దాని ప్రాముఖ్యతను రాశారు, దాని యొక్క సమస్యలు. ఇలా రాసేటప్పుడు నంబర్స్ రాయండి. రద్దీ ఎంత పర్సంటేజు, ఏ విధంగా చెప్తున్నారు, ఎకనామిక్ సర్వేలో చెప్పారా లేదా ఏదైనా ఒక రిపోర్ట్లో చెప్పారా, స్టాటిస్టిక్స్ కొంచెం పెట్టండి. ఇదిగో ఇక్కడ రాస్తున్నారు కదా 70%, ఏంటి బేసిస్ ఏంటి అది చూడండి. బట్ ఓవరాల్గా చాలా నీట్గా స్ట్రక్చరింగ్ చాలా బాగుంది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అంటే ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి, ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, కొద్దిగా పాయింట్స్ రూపంలో రాయడానికి ప్రయత్నించండి. ప్రజెంటేషన్ ఇంప్రూవ్ చేయండి. కంటెంట్ అంతా ఉంది, బట్ ప్రజెంటేషన్ అనేది నీట్గా రాసుకునే దానికి ప్రయత్నించండి. మరి ఇది ఇవాళ మన మెయిన్స్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ ప్రయత్నించండి. స్టార్టింగ్లో ఇచ్చినటువంటి 4 ఎస్ఎన్టీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రయత్నించండి. మనం వాటి డిస్కషన్ రేపు చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.